బ్రో మన కంట్రీలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు ఎవరైనా సరే పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడినా మన కంట్రీని తక్కువ చేసి మాట్లాడినా అంటే కుక్కల్లాగా మొరగొద్దు అని చెప్పి అయితే ఆయన చెప్పడం జరిగింది. సో వాళ్ళకైతే పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారనమాట, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయని. సో అంటే దేన్ని ఉద్దేశించి ఆయన వార్నింగ్ ఇచ్చారు అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే సోషల్ మీడియాలో జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి కావచ్చు, లేకపోతే పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి కావచ్చు, అయితే అక్కడ ఉన్నది ఒకటి లేనిది ఒకటి అని చెప్పేసి అక్కడ జరిగింది ఎగ్జాక్ట్లీ ఒక్క పాయింట్. అయితే ఇక్కడ సోషల్ మీడియాకి వచ్చేసరికి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఏమనుకుంటున్నారో మనసులో అక్కడ జరిగింది కాకుండా వీళ్ళు ఏమనుకుంటున్నారో దాని గురించి మాట్లాడడం కానీ, వాళ్ళకి వాళ్ళు ఊహించుకొని అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఇది చేశారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే సోషల్ మీడియా వల్ల చాలా మంది కూడా పాజిటివ్ ఏమో కానీ నెగిటివ్ ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది. సో నెగిటివ్ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాటి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అయితే నిన్న ఆపరేషన్ సింధూర్ అనేది ఖచ్చితంగా ఒక ట్రైలర్ లాంటిది మాత్రమే. ఇంకా ఎవరైనా మన దేశాన్ని టచ్ చేయాలని చూసినా, మన దేశం మీద ఉగ్రవాదులు దాడి చేయాలని చూసినా కూడా ఖచ్చితంగా పక్కాగా సినిమా అంటే ఏ విధంగా ఉంటుందో చూపిస్తామనే విధంగా, అదే విధంగా మన భారత సైన్యం వెనకాల 140 కోట్ల భారతీయులందరూ కూడా ఉన్నారు. అండ్ మన దేశానికి రక్షణగా ఉండి మన దేశానికి ఒక తండ్రి లాగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి కూడా మన యావత్ భారత జాతి మొత్తం కూడా అండగా ఉంటుంది. తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా మనందరం కూడా అంగీకారం తెలపాలి అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక దేశానికి తండ్రిలాగా ఉండి ఖచ్చితంగా ఆయన అన్ని ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలన్నిటితోని కూడా ఒక మిత్రపక్షంగా ఉంటూ అందరితోని కూడా సమన్వయంగా ఉంటూ వాళ్ళతోని మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా చాలా తక్కువ మంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు మన భారతదేశ చరిత్రలోనే ఎన్నో అటాకులు మన ఇండియా మీద జరిగినప్పటికీ కూడా శాంతి అని, అహింస అని, ప్రశాంతత అని ఈ విధంగా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ సర్దుమణిగించుకుంటూ వచ్చారు. సో మొత్తానికి ఇప్పుడు మాత్రం ఒక ఇంత భారీ స్థాయిలో అమాయకమైన ప్రజల్ని చంపడం అనేది చాలా ఒక దారుణంగా భావించి ఖచ్చితంగా దీనికి ప్రతిదాడిగా అయితే ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతోనైతే అటాక్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన ఓవరాల్గా అయిన మాటలు ఏంటంటే, ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఇష్టారీతిన ఎవరు కూడా మాట్లాడొద్దు, ఇష్టం వచ్చిన రీతిలో పోస్ట్ పెట్టడం కానీ, వీడియోలు పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాము. మీకు వీలైతే మద్దతు తెలపండి, సపోర్ట్ చేయండి, మంచి మాట్లాడండి, కానీ చెడుని మాత్రం స్ప్రెడ్ చేయొద్దు అనే విధంగా ఆయన అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వాటిని హెచ్చరికలు కూడా అనుకోవచ్చు.